హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా ప్రాజెక్ట్ అసోసియేట్ మేనేజర్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మంత్లీ మనకు 23,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు క్యాక్టస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి అసోసియేట్ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక చూడండి మనకు రిమోట్ పొజిషన్ ఎస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అదే విధంగా ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు వచ్చేసి క్యాక్టస్ కంపెనీలో ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకు వేరియస్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రాజెక్ట్ సంబంధించి ఏవైతే డాక్యుమెంటేషన్స్ ఉంటాయో సో ఇక డాక్యుమెంటేషన్ అయితే మీరు సిఆర్ఎం సిస్టమ్స్లో అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీంతో పాటు ఇంక్లూడింగ్ ఈ యొక్క డాక్యుమెంటేషన్ సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించి మెట్రిక్స్ ట్రాకింగ్ సంబంధించి కావచ్చు, రిపోర్టింగ్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మేనేజ్ రిసోర్సెస్ అలోకేషన్, బడ్జెట్ అండ్ టీమ్ కోఆర్డినేషన్ అక్రాస్ ఆల్ ప్రాజెక్ట్ ఫేజెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు వచ్చేసి ఆల్ ప్రాజెక్ట్ ఫేజెస్కి సంబంధించి అంటే ఆ యొక్క రిసోర్సెస్ అలోకేషన్కి సంబంధించి కావచ్చు, బడ్జెట్కి సంబంధించి కావచ్చు, టీమ్ కోఆర్డినేషన్కి సంబంధించి కావచ్చు, సో మీరు మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ట్రాక్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ అండ్ అప్డేట్ టైమ్ లైన్స్ టు రిఫ్లెక్ట్ స్కోప్ చేంజెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు వచ్చేసి ఒక ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో సో ఇక ప్రోగ్రెస్ అయితే మీరు ట్రాక్ చేసేసి ఎప్పటికప్పుడు టైం టు టైం అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యొక్క టీమ్ మెంబర్స్తో కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు మానిటర్ ప్రాజెక్ట్ రిస్క్ అండ్ ఇంప్లిమెంట్ మిటిగేషన్ స్ట్రాటజీస్, డాక్యుమెంట్ ప్రాజెక్ట్స్ లెర్నింగ్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ టు ఇంప్రూవ్ ఫ్యూచర్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి రిస్క్స్ ఉన్నా కూడా వాటిని అయితే మీరు మానిటర్ చేసేసి సో వాటికి సంబంధించి రెజల్యూషన్స్ అయితే మీరు ఇంప్లిమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ డాక్యుమెంట్ ప్రాజెక్ట్ సంబంధించి లెర్నింగ్, అదేవిధంగా బెస్ట్ ప్రాక్టీసెస్ సంబంధించి ఫ్యూచర్లో మనకు అదర్ ప్రాజెక్ట్స్ ఏవైతే వస్తాయో సో ఇక ప్రాజెక్ట్ సంబంధించి కూడా మీరు ఇంకా ఇంప్రూవ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సి ఓకే. సో ఓవరాల్గా మీరైతే ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకైతే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ లైక్ ట్రెల్కో ఆర్ క్లిక్అప్ ఈజ్ ఏ ప్లస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు మేనేజ్మెంట్ టూల్స్కి సంబంధించి సో నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు అగైల్ మెథడాలజీకి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు మనకు నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ అయింది కాబట్టి సో మ్యాక్సిమం అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు
అప్లై ఆన్‌లైన్‌ని క్లిక్ హియర్ అని చెప్పేసి బ్లూ కలర్‌లో ఉంటుంది. సో, దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్‌ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఓపెన్ అయిన తర్వాత సింపుల్‌గా ఇక్కడ అప్లై అని ఉంది కదా! సో, ఇక అప్లై బటన్ పైతే క్లిక్ చేసేసేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట ఇలా. సో, ఫస్ట్ అయితే మీరు మీ యొక్క ఈమెయిల్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేసేసి మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫార్మ్ అయితే రావడం జరుగుతుంది. సో, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్‌పెన్స్ డీటెయిల్స్ అదేవిధంగా స్కిల్స్ మీ యొక్క రెజ్యూమ్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేసేసి అప్లికేషన్ ఫార్మ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో, అప్లికేషన్ ప్రాసెస్‌లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. 100% నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఆ విధంగా మీరు ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో, రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో, కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్‌ని బట్టి ఆన్‌లైన్ ఇంటర్వ్యూస్, టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్‌లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో, ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్‌లో అప్లై లింక్ అయితే అవైలబుల్‌లో ఉంది. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.